జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి ప్రచారం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ను బాగా ఆదరిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ వల్ల ప్రజలు బాగా గమనించారని తెలిపారు. అందుకే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలంటున్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డితో మా కరెస్పాండెంట్ సాయి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా పోటాను పోటీగా కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మరియు బీజేపీ కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారం దగ్గర పడతా ఉంది. ఏమంటా ఉన్నారు? మీకు సంబంధించి కూడా మీరేమంటారు? మేము గత 25 రోజులుగా ఈ రేవంత్ నగర్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2-3 సార్లు 4 సార్లు వరకు ప్రతి ఇల్లు కూడా మేము టచ్ చేయడం జరిగింది. ప్రజల్లో స్పందన చాలా గొప్పగా ఉంది. ప్రజలు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూసారు, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతుంది. మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలన్నది నువ్వు ఏ సామాన్యుని అడిగినా కూడా అర్థమైపోతుంది. ఇంటి అనేది ప్రధానంగా ఒక అస్త్రంగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోరాడుతూ ఉన్నది. దీన్ని అసలు పట్టించుకోవద్దని చెప్పేసి అధికార పార్టీ వర్గాలు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? నిజంగానే కదా, ఇప్పుడు అధికార పార్టీకి ఆ దమ్ము ధైర్యం ఉంటే 2 ఏళ్ల కాలంలో ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మేము ఏం చేసినామని చెప్పుకోగలుగుతారా? వాళ్ళ ముఖాలకు ఒక ఇల్లు కట్టలే, లక్షలాది ఇల్లు కట్టిన కేసీఆర్ గారివి ఇంకా 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి. ఆడ అవి పంచనీకే శాతం అయితే లేదు. ఇండ్లు కట్టకపోగా వేలాది ఇండ్లు ఇవాళ హైదరాబాద్ పేరు మీద కూలగొట్టిండు. వాళ్ళకు అందుకే చెప్పుకోనికి 2 ఏళ్ళు ఏం చేసినవారు ఆయన అంటే ఓన్లీ కేసీఆర్ని తిట్టడమే చేసిండ్రు. వాళ్ళకు ప్రజలకు చెప్పుకోనికి ఏది లేదు కాబట్టే వాళ్ళు ఇవాళ అయితే సెంటిమెంట్. అరే గోపీనాథ్ గారు భార్యకి ఇస్తే సెంటిమెంట్ అవుతుందా? అది వాళ్ళ ఫ్యామిలీలో టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. మీలాంటి టీవీ ప్రతినిధులు బట్టి విక్రమార్క గారిని ఎలక్షన్ల కంటే ముందే అడిగిరు, సార్ గిన్ని హామీలు ఇస్తున్నావు, ఎట్లా చేస్తావు నువ్వు అంటే, మాకు తెలుసు ఎట్లా సంపద సృష్టించాలనో, సృష్టించిన సంపద ఎట్లా వంచాలనో. మరి ఎందుకు ఏడుస్తారు కేసీఆర్ గారి మీద? రోజు నువ్వు మైకు పట్టుకుంటే చాలు కేసీఆర్ గారి పేరు తీయని రోజు ఉందా? రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు గారు కానీ. నువ్వు నిజంగానే పని చేసినాడు అయితే నేను ఇది చేసిన గొప్పగా దేశంలో ఏ రాష్ట్రంలో మేము చెప్పుకోగలుగుతాం. ఇవాళ కూడా కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ